షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము. అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును. వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. అరైజ్ అండ్ థ్రెష్, ఓ డాటర్ ఆఫ్ జియోన్, ఫర్ ఐ విల్ మేక్ thine horn iron, and I will make thy hoofs brass, and thou shalt beat in pieces many people, and I will consecrate their grain unto the Lord, and their substance unto the Lord of the whole. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఒక పల్లెటూరు వాడైనటువంటి మీకా చిన్న ప్రవక్తలలో ఒకరిగా దేవుని యొక్క బయలుపరచడాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. సామాజిక నీతి న్యాయాల పట్ల చాలా ఆసక్తి ఉన్నటువంటి ప్రవక్త మర్మయుక్తంగా రాసినప్పటికీ కూడా మనకు అర్థమవుతుంది పిల్లరా. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మీకా ఎలా కనబడుతున్నాడంటే పేదల పక్షం నిలిచినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. మోరిషత్ గ్రామస్తుడైనటువంటి మీకా ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? పాపభూయిష్టమైనటువంటి నీ వ్యక్తిత్వాన్ని నుంచి నువ్వు విడుదల పొందితే ఖచ్చితముగా దేవుడు శత్రువులపై నీకు విజయం ఇస్తాడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుకోగలుగుతున్నాం పిల్లరా. దేవుని తీర్పు రాబోతోంది. దేవుని రాజ్యం నిన్ను వరించబోతోంది. కాబట్టి నిజమైన భక్తి చాలా అవసరం. ఒక వ్యక్తి జీవిత విధానంలో పవిత్రత ఎంత అవసరమో ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఎవరైతే ఇక్కడ ఇజ్రాయెల్ గురించి రాయబడింది, కానీ వాక్యము మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితమును కూడా అన్వయించుకోవాలి. నీవు నీ శృంగములు ఇనుపదిగా నీ డెక్కలు ఇత్తడివిగా నేను చేస్తాను. దేవునికి అసాధ్యమైనది ఏముందండి? మన కొమ్ములను ఇనపవిగా చేస్తాడు, డెక్కలు ఇత్తడివిగా చేస్తాడు. దేని కొరకు ఇదంతా? శత్రువును అణగద్రొక్కటానికి. నీవు పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరకు మళ్ళితే శత్రువుల్ని నీ కాళ్ళ దగ్గర ఉంచుతానన్నాడు దేవుడు. దేవుడు మనల్ని విజేతగా నిలపబోతూ ఉన్నాడు. ఏమాత్రం కూడా ఆలోచించకుండా దేవుని విషయంలో ఒక్కసారి మనము ప్రశ్నించుకుందాం. దేవా, శత్రువు నా మీద రాజ్యం చేస్తున్నాడు, ఏ విధంగా జయించాలో నాకు తెలియదు అనుకునేటువంటి సమయంలో పాపము నుంచి విడిపించినటువంటి ప్రభు మనకి విజయాన్ని కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అనేక జనములు నీవు అణగదొక్కుతావు. ఎంత గొప్ప మాట అండి! చంపమని దేవుని ఉద్దేశ్యం కాదు, గాయపరచమని దేవుని ఉద్దేశ్యం కాదు. ఏ దుష్టుడైతే సాతాను దూతలుగా మారి నీ మీద విజయం పొందాలని తహతహలాడుతున్నాడో అటువంటి వారిని నువ్వు అణగదొక్కుతావు. అట్టి శక్తి సామర్థ్యాలను ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. సియోను కుమారి, ఆత్మీయంగా ఓ సంఘమా అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎస్, నీ శృంగాన్ని, నీ కొమ్ములు ఇనపదగా చేస్తాను, నీ డెక్కలు ఇత్తడివిగా నేను చేస్తున్నాను. లే, కళ్ళము త్రొక్కు. కళ్ళము త్రొక్కేటప్పుడు ఏ విధంగా అయితే గడ్డి నలిగిపోయి గింజ బయటపడిపోతూ ఉంటుందో, ఈ యొక్క లోకం అనేటువంటి ఈ జీవితంలో, ఈ యొక్క జీవితం జీవిస్తున్నటువంటి ఈ దినాల్లో నువ్వు శత్రువుని అణగదొక్కుతావు. అనేక జనములను అణగదొక్కుతావు. ఏ లాభం వచ్చినది దేవునికి ప్రతిష్ఠించు. ఏ ఆస్తి వచ్చినా ఆ సర్వేశ్వరుడికే నీవు మొక్కుబడిగా చెల్లించు. ఆలోచించు పిల్లరా, మనంతట మనము సాతాను జయించలేమన్న సంగతి గుర్తించండి. మనము పశ్చాత్తాపపడి ప్రభు వైపు మళ్ళితే దేవుడు మనల్ని విజేతగా నిలబెట్టబోతున్నాడు. కారణం ఏమిటో తెలుసా? ఆయన విజేతే మనకి విజయం ఇస్తున్నాడు. కాబట్టి శత్రువుని ప్రభువా నేను ఓడించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అంటే దేవుని సన్నిధిలో సమస్త జీవితం విషయంలో నువ్వు పశ్చాత్తాపపడు. ఆయన వద్దకు రా, ఆయన పాదములను ఆశ్రయించు. దేవుని యొక్క కృపను బట్టి నీవు ఈ క్షణమే విజయంతో ఆనందించుదువుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం.
మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.